హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సునంద వాళ్ళ భర్త అయితే సింహాద్రికి కాల్ చేస్తాడు. సింహాద్రి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. వెంటనే అతడు నేను ఆనంది వాళ్ళ మామయ్యని అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అయితే సింహాద్రి నాకెందుకు ఫోన్ చేశారు మీరు అసలు అని చాలా కోపంగా అంటూ ఉంటాడు అతనితో. వెంటనే ఆనంది వాళ్ళ మామయ్య ఇలా చెప్తూ ఉంటాడు. ఆనందికి ఒంట్లో బాలేదు, జ్వరం వచ్చింది అని చెప్తూ ఉంటాడు. వెంటనే సింహాద్రి కోడలికి జ్వరం వస్తే మరి నాకెందుకు ఫోన్ చేసి చెప్తున్నారు అని చెప్పి చాలా కోప్పడుతూ ఉంటాడు సింహాద్రి అయితే అతని పైన. ఆనంది మాత్రం చాలా జ్వరంతో పడుకొని నాయనా నాయనా అంటూ కలవరిస్తూ ఉంటుంది. వెంటనే అలా చెప్పి సింహాద్రి ఫోన్ కట్ చేస్తాడు. ఆనంది మాత్రం చాలా జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. నానా నానా అని కలవరిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళ మామయ్య సింహాద్రికి కాల్ చేసి చెప్తాడు. సింహాద్రి మాత్రం ఫోన్ కట్ చేస్తాడు. ఆనంది వాళ్ళ అమ్మ బిడ్డకు జ్వరం వచ్చింది అంటే రానని అంటావేంటయ్యా అని అంటూ ఉంటుంది. వెంటనే జ్యోతి వాళ్ళ అత్తయ్య వచ్చి కూతురికి ఆరోగ్యం బాలేదు అని ఎందుకు నీకు ఫోన్ చేసి చెప్తారు, నువ్వు తండ్రివనే కదా అని అంటూ ఉంటుంది. సింహాద్రి మాత్రం అలా పక్కకి మొహం తిప్పుకుంటాడు. వెంటనే ఆమె డాక్టర్ని అయితే ట్రీట్మెంట్ చేసి వెళ్తాడు. అంతేకాని నీ మీద పెట్టుకున్న బెంగను మాత్రం ఎవరు తీర్చలేరు కదా అని సింహాద్రికి నచ్చచెప్పుతూ ఉంటుంది ఆమె. సింహాద్రి మాత్రం అలా ఆలోచిస్తూ మొహం పక్కకి తిప్పుకొని ఉంటాడు. మరి ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్